వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. 2026 మున్సిపల్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిహెచ్ఎంసీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ బదిలీలు చేపట్టింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు, ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేస్తున్న అధికారులను పరిపాలనపరమైన కారణాలతో పాటు పదోన్నతులపై బదిలీ చేసింది. అయితే బదిలీ అయినటువంటి అధికారుల్లో కొంతమంది అధికారులు సమాచారం చూసుకుంటే సివిఎన్ రాజు వీరు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. జి రాజు వీరు కేతనపల్లి నుంచి ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ముసాబ్ అహ్మద్ నల్గొండ మున్సిపల్ కమిషనర్ నుంచి హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. బి శ్రీనివాస్ వీరు ఆలేరు నుంచి హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. బి శరత్ చంద్ర వీరు ప్రమోషన్పై నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వెళ్లనున్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే వీటికి సంబంధించి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి గారు ఈ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. అయితే జనవరి 2026 11వ తేదీ లేదా 20వ తేదీ లోపల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మొత్తంగా చూసుకుంటే 117 మున్సిపాలిటీలు మరియు 6 కార్పొరేషన్లతో కలిపి 123 స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే వివిధ జిల్లాల కలెక్టర్లతో సమావేశమై పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మరియు ఇతర ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పటికే మేయర్ మరియు చైర్పర్సన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే దీనికి సంబంధించి తాజాగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ జాబితానైతే విడుదల చేసింది. అయితే ఇందులో భాగంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలలో కలిపి 52,43,023 మంది సుమారు ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇందులోనే పురుష ఓటర్ల సంఖ్య చూసుకుంటే 25,62,369 మంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా మహిళా ఓటర్ల సంఖ్య చూసుకుంటే 26,80,014 మంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ట్రాన్స్జెండర్లు కూడా సుమారు 640 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. అయితే అత్యధిక ఓటర్లు ఉన్న కార్పొరేషన్ సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్, ఇందులో సుమారు 3,48,051 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రెండో స్థానం సంబంధించి చూసుకుంటే కరీంనగర్, ఇందులో 3,40,580 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. తక్కువ ఓటర్లు కలిగి ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించి చూసుకుంటే కొత్తగూడెం, ఇందులో సుమారు 1,34,775 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే అతి తక్కువ ఓటర్లు ఉన్నటువంటి మున్సిపాలిటీ అమరచింత, ఇందులో 9,147 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్తున్నారు. మొత్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల సంఘం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తుంది. అదే ఓటర్ల సంఖ్య, రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత రావడంతో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. మహిళా ఓటర్లు అధికంగా ఉండటం, పట్టణాల్లో రాజకీయ ఉత్కంఠ పెరుగుతున్న పరిస్థితుల్లో జరగనున్న ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి. థ్యాంక్ యూ.